ఆచి చికెన్ మసాలా. యుద్ధం మొదలైంది. ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా మిసైల్ దాడులు చేసింది. ఇజ్రాయెల్ ఈ దాడులు చేసినట్లు ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సిటీలోని డౌన్ టౌన్ అనే ప్రాంతంలో 2 చోట్ల ఈ దాడులు జరిగాయి. ఈ మిసైల్ దాడులతో డౌన్ టౌన్ ఏరియాలోని పలు బిల్డింగ్స్ కూలిపోయాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ధృవీకరించారు. ఇది అమెరికా ఇజ్రాయెల్ జాయింట్ ఆపరేషన్ అని తెలుస్తోంది. దాడులు ప్రారంభించిన ఇజ్రాయెల్ ఇప్పటికే స్కూల్స్, కాలేజీలకు సెలవులు ప్రకటించింది. ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇరాన్ ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం ఉండడంతో పౌరులంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇజ్రాయెల్ పిలుపునిచ్చింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై దాడి చేసింది మేమే అంటూ ప్రకటించింది ఇజ్రాయెల్. ముందస్తు దాడి అంటూ ఇజ్రాయెల్ ప్రకటించింది. ముందస్తు దాడి అని ఇజ్రాయెల్ ప్రకటించడం ద్వారా ఇక యుద్ధం ఆరంభం అయినట్లే అంటోంది ఇరాన్. కాగా తమతో అణు ఒప్పందం చేసుకోకపోతే 10 రోజుల్లో పరిస్థితులు దిగజారుతాయని ఈ నెల 19న ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్ రాకెట్ల దాడిలో ఎంతమంది చనిపోయారు, ఎంత నష్టం జరిగింది, ఎన్ని భవనాలు కూలిపోయాయి అనే విషయాన్ని ఇరాన్ అధికారికంగా ప్రకటించలేదు. ఇజ్రాయెల్ దాడి చేసినట్లు మాత్రమే ప్రకటించింది. అణ్వాయుధాలపై ఇరాన్ దేశంతో జెనీవాలో జరుగుతున్న చర్చలు ముగిసిన 24 గంటల్లోనే ఇజ్రాయెల్ దాడి చేయడం విశేషం. ఇరాన్పై యుద్ధం తప్పదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే పదే హెచ్చరించాడు. ఈ క్రమంలోనే ఇరాన్ దేశం చుట్టూ అమెరికా యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు ఇప్పటికే మోహరించాయి. ఇరాన్ యుద్ధంలో అమెరికాతో కలిసి పనిచేస్తామని ఇజ్రాయెల్ గతంలోనే ప్రకటించింది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ ముందస్తు దాడి అంటూ ఇరాన్పై యుద్ధం మొదలు పెట్టేసినట్లుగానే కనిపిస్తోంది. దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించింది. ఇటీవల చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని తరచుగా హిజ్బుల్లా తీవ్రవాదులు తరచుగా ఉల్లంఘిస్తున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించింది. దక్షిణ లెబనాన్లోని టెర్రరిస్టుల మౌలిక సదుపాయాల ధ్వంసమే టార్గెట్గా ఈ అటాక్స్ జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ అనుకూల వర్గాలైన హిజ్బుల్లా, హౌతీలు ఇరాన్కు మద్దతుగా నిలిచే అవకాశం ఉంది. ప్రస్తుతం యోమన్లోని ప్రభుత్వ మద్దతు గల బలగాలతో పాటు అమెరికా, ఇజ్రాయెల్ రెడ్ సీ షిప్పింగ్ మార్గాలపై దాడులకు హౌతీలు సిద్దమవుతున్నారు. దీనిలో భాగంగా హోదైదా, మారిబు ప్రాంతాల్లో తమ బలగాలను మోహరించారు. వారి నియంత్రణలో ఉన్న సనా వంటి నగరాల్లో అత్యవసర కేంద్రాలు, ఆశ్రయాలుగా ఉపయోగించే ప్రభుత్వ భవనాలు సిద్ధం చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ సందీప్. పశ్చిమాసియాలో మరొకసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తున్నాయి. సో ఒక రకంగా చెప్పాలంటే ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఒక యుద్ధం మొదలైంది చెప్పొచ్చు. సో గత కొద్ది రోజుల క్రితం జరిగింది. సో ఆ మధ్య చర్చలు సఫలీకృతమై సో తాత్కాలికంగా మొత్తంగా 2 దేశాల మధ్య యుద్ధం నిలిచిపోయింది. కానీ కొద్ది నెలల సమయంలోనే మరొకసారి తిరిగి 2 దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఎర్లీ మార్నింగ్ నుంచి కూడా 2 దేశాల మధ్య ఒక రకమైన యుద్ధ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. సో ఇజ్రాయెల్ ఒక్కసారిగా ఇరాన్ సంబంధించి ఇరాన్ పై అటాక్ చేయడం మొదలుపెట్టింది. సో ఇరాన్లోని ప్రధాన నగరం టెహ్రాన్ పై పెద్ద ఎత్తున రాకెట్లు లాంఛర్లతో విరుచుకుపడిన పరిస్థితుంది. సో 10ల సంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యి చాలా మందికి గాయాలైనట్లు కూడా తెలుస్తోంది. సో ఒకవైపు ఈ దాడులను ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కూడా దీన్ని ఇరాన్ పై దాడులు చేసినట్టుగా కూడా అధికారికంగా ధృవీకరించారు. మరోవైపు ఇరాన్ కూడా తమపై దాడులు చేస్తా ఉంది ఇజ్రాయెల్ అని చెప్పేసి కూడా ప్రకటించిన పరిస్థితి కనబడుతోంది. సో ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తూ ఉంటే 2 దేశాల మధ్య మరొకసారి నివురుగప్పిన నిప్పులా ఉంది. సో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఎటువైపు నుంచి ఈ మొత్తంగా కూడా 2 దేశాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఇక్కడ ఎయిర్ బేసులు కావచ్చు, ఇతరత్ర దానికి సంబంధించి యుద్ధానికి అవకాశాలు స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. సో మొత్తంగా ప్రధానంగా కారణం చూసుకుంటా ఉంటే ఇటీవల కాలంలో ఇరాన్ పై మరొకసారి మొత్తంగా కూడా ఇరాన్ అనేది అణ్వాయుధాలను తయారు చేయడానికి సిద్ధపడుతోంది. పెద్ద ఎత్తున బాలిస్టిక్ క్షిపణులు కావచ్చు, అణ్వాయుధాల తయారీకి పాల్పడుతూ ఉంది. ఎప్పటి నుంచో చెప్తున్నాము. సో ఇరాన్ మాత్రం మొండిగా వ్యవహరిస్తూ ఉంది. సో పదే పదే గతంలో కూడా చెప్పాము. సో ఒక సందర్భంలో కొన్ని అవకాశాలు ఇచ్చినప్పటికీ కూడా ఇరాన్ మాత్రం పెడచెవిన పెడతా ఉంది అని చెప్పేసి కూడా ఇజ్రాయెల్ నుంచి ఆరోపిస్తుంది. అదేవిధంగా అగ్రరాజ్య
అగ్రరాజ్య అమెరికా సైతం ఇరాన్ కు గతంలోనే చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కనబడుతోంది. ఒకవేళ కనుక మీరు అణ్వాయుధాల తయారీ ఆపకుంటే, అణ్వాయుధాల పరీక్ష కనుక నిలిపివేయకుంటే ఖచ్చితంగా సీరియస్ గా చర్యలు ఉంటాయి, మేము దాడులకు దిగుతామని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి కనబడుతోంది. సో కొద్ది రోజుల క్రితం 10 days బ్యాక్ జెనీవాలకు సంబంధించి ఈ యొక్క ఒప్పందం సందర్భంలో ఇరాన్ సంబంధించి అమెరికా కాస్త సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకంగా 10 రోజులు గడువు ఇస్తున్నాము, ఈ 10 రోజుల్లో కనుక మీరు నిర్ణయం కనుక మార్చుకోకపోతే, ఈ యొక్క ఒప్పందాలకు సంబంధించి ఒక ఒప్పందం చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా మీపై సీరియస్ గా యాక్షన్ ఉంటుందని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సో డొనాల్డ్ ట్రంప్ అన్నట్టుగానే 10 రోజులు ముగిసాయి, వెంటనే ఒక్కసారిగా అటాక్ జరిగింది. సో ఇజ్రాయెల్ నుంచి మొదటగా దాడులు జరిగాయి. సో పెద్ద ఎత్తున రాకెట్ల టెహ్రాన్తో పాటు ఇతర పలు కీలకమైన చోట్ల ఏదైతే ఇరాన్ సంబంధించిన కీలక స్థావరాలపై దాడులు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. సో దీంతో పాటుగా మరొక వైపు ఇరాన్ చుట్టూతో కూడా అమెరికా సైన్యాలు సముద్రంలో కూడా సముద్ర మార్గం ద్వారా కూడా పెద్ద ఎత్తున అమెరికా యుద్ధ నౌకలు కూడా మోహరించిన పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం సిచ్యువేషన్ చూస్తూ ఉంటే మనకం ఈ రెండు దేశాల మధ్య తీవ్రంగా పశ్చిమాసియాలో ఒక తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు కారణమవుతుందని చెప్పవచ్చు. సో ఇప్పుడు కాదు, ఇది దాదాపుగా 1980s నుంచే దాదాపుగా ఇది ఒక 4 దశాబ్దాల నుంచి కూడా ఈ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఒక యుద్ధం కొనసాగుతోంది, ప్రచండ యుద్ధం. సో కొద్ది రోజుల విరామం ఇచ్చి తరచుగా ఆ రెండు దేశాల మధ్య మాత్రం ఆ యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితి కనబడుతోంది. సో ఇప్పుడు మాత్రం ఇది పరిస్థితి ఎటువైపు దారితీస్తూ ఉంది. సో ఎందుకంటే పదే ఇటు ఇజ్రాయెల్ నుంచి ఇరాన్ పై ఒత్తిళ్లు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మొత్తం నెక్స్ట్ పరిస్థితి ఎలా ఉండబోతోంది, ఎందుకంటే వన్స్ ఇజ్రాయెల్ యుద్ధానికి మొదలుపెట్టింది, అదేవిధంగా దాడికి నిలవుంది కాబట్టి సో ఖచ్చితంగా ఇరాన్ నుంచి కూడా అదే స్థాయిలో ఇజ్రాయెల్ పై కౌంటర్ అటాక్ ఉండబోతోంది. సో ఈ కౌంటర్ అటాక్ ఏ రకంగా ఉండబోతుందని చెప్పేసి కూడా కొంత చర్చ జరుగుతోంది. సో ఇప్పటికే ఇజ్రాయెల్ తమ పౌరులకు మొత్తం కూడా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది. సో ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం యుద్ధం మొదలైంది. సో ఇరాన్ నుంచి మనము ప్రతీకార దాడులు ఎదుర్కొంటాం కాబట్టి పౌరులు తమ రక్షణ కోసం తమే బాధ్యత తీసుకోవాలి, కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా కొంత ప్రకటించింది. అదే సందర్భంలో ఇరాన్ లో కూడా ఎమర్జెన్సీ, ఒకవైపు హై ఎమర్జెన్సీ కూడా ప్రకటించింది. సో దాడులు కొనసాగే అవకాశం ఉంటుంది కాబట్టి అలర్ట్ గా ఉండాలని చెప్పేసి కూడా ఇటు ఇజ్రాయెల్ తమ పౌరులకు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇరాన్ లో కూడా ఇప్పటికే ఆల్రెడీ చాలా మంది, ఎంతమంది అధికారికంగా ప్రకటించలేదు కానీ దాడులు జరిగింది స్పష్టమైనప్పటికీ. సో ఈ దాడులు ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ఎన్ని భవనాలు నిలమట్టమయ్యి, ఎంతమందికి ఏదైనా వాళ్ళ పరిస్థితి ఏంటనేది మాత్రం ఇంకా కాసేపట్లోనే అధికారికంగా ఇరాన్ ప్రకటించే అవకాశం ఉంది. సో ఇరాన్ మాత్రం చాలా జాగ్రత్తగా ఇప్పుడు ఈ జరిగిన దాడిని వ్యూహాత్మకంగా పసిగడుతోంది. సో సందర్భాన్ని బట్టి ఇజ్రాయెల్ పై ఏ రకంగా ప్రతీకారకంగా దాడులకు దిగాలనే దానిపైన కొంత వ్యూహాత్మకంగా వ్యూహాలు పంతున్నట్టుగా తెలుస్తోంది. అదే సందర్భంలో తనకు ఎవరైతే కలిసి వస్తారో ఆ దేశాల యొక్క సపోర్ట్ కూడా మద్దతు తీసుకోవాలని తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఒక రకంగా చెప్పాలంటే ఈ మొత్తంగా కూడా కేవలం ఇది ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో కాదు, ఎందుకంటే ఇజ్రాయెల్ కు మద్దతుగా ఇప్పటికే అమెరికా రంగంలో దిగింది. సో అమెరికా సాయంతోనే ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. సో ఈ రకంగా కనుక ఖచ్చితంగా ఇరాన్ కూడా తనకు అనుకూలంగా ఉన్న దేశాల మద్దతు కోరే అవకాశం ఉంటుంది. సో కేవలం ఇది ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యనే కాదు, ఎంటైర్ కూడా వివిధ దేశాల మధ్య కూడా కొంత ఉద్రిక్తులకు దారితీసే అవకాశం ఉంది. సో నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది, ఎందుకంటే పదే ఈ యొక్క బాలిస్టిక్ క్షిపణి కావచ్చు, అణ్వాయుధాలకు సంబంధించి అణ్వాయుధాల తయారీ కావచ్చు, అణు పరీక్షల కోసం ఇరాన్ రెచ్చగొడతా ఉంది. సో పదే అని చెప్పేసి ఇజ్రాయెల్ చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఒకసారి గతంలో వార్నింగ్ ఇచ్చాము, అయినా ఇరాన్ తన బుద్ధిని మార్చుకోవట్లేదు. సో ఖచ్చితంగా దానికి సీరియస్ గానే ఖచ్చితంగా దీనికి మా నుంచి రియాక్షన్ ఉంటుందని చెప్పేసి ఇజ్రాయెల్ ప్రకటించింది. అదే సందర్భంలో అమెరికా అయితే ఏకంగా సీరియస్ గానే బాహాటంగానే వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కనబడుతోంది. సో ఈ మొత్తం నేపథ్యంలోనే ఇరాన్ కూడా కొంత ముందస్తుగానే సో ఎప్పటికైనా ఇజ్రాయెల్ కావచ్చు అమెరికా నుంచి తమపై దాడులకు పాల్పడే అవకాశం ఉంది కాబట్టి వ్యూహాత్మకంగా కొన్ని కీలకంగా అడుగులు వేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇజ్రాయెల్లోని చాలా కీలక నగరాలు కావచ్చు, అదేవిధంగా ఎక్కడైతే ఎయిర్ బేస్లు కావచ్చు, లేకుంటే అణుస్థావరాలు లాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్ గానే కొంత దాడులకు పాల్పడే అవకాశం ఉంది. సో రాబోయే 2 రోజులు మాత్రం చాలా అత్యంత కీలకమని తెలుస్తోంది. సో ఇరాన్ అదేవిధంగా ఇజ్రాయెల్ రెండు దేశాల మధ్య ఎలాంటి పరిస్థితి కనబడుతోంది, సో దీని ఇంపాక్ట్ మొత్తంగా ఓవరాల్ గా పశ్చిమాసియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉండబోతుంది అనేది మాత్రం కాస్త ఆందోళనకరంగా ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ఇరాన్ ఇజ్రాయెల్ సంబంధించి ఓవరాల్ గా మొత్తం ప్రపంచవ్యాప్తంగా చాలా కీలకంగా ఉంటున్నాయి. ఎందుకంటే చమురు నిల్వలకు పేరు కాబట్టి సో పెట్రోల్ డీజిల్ సంబంధించి మొత్తంగా కూడా చమురు నిల్వలకు సంబంధించి గ్యాస్ ఇవన్నిటికి కూడా కొంత సరఫరా ఉంటుంది కాబట్టి ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితి తెలిస్తే ఖచ్చితంగా అది ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశాలపైన కూడా కొంత ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సో ఎందుకంటే ఈ యొక్క చమురు నిల్వలు ఎక్కడికక్కడికే వాణిజ్య ఎగుమతులు దిగుమతులు నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది. సో దానివల్ల ఖచ్చితంగా ఆయా దేశాల్లో దానిపైన ఈ యొక్క దిగుమతులు ఏదైతే పెట్రోల్ డీజిల్ చమురు
సంబంధించి ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. దాని ఇంపాక్ట్ మొత్తం కూడా తమ ఆ దేశాలకు సంబంధించి ఆర్థిక పరిస్థితిపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏదైతే ధరలు పెరుగుతాయి ఖచ్చితంగా, ఎందుకంటే వన్స్ ఒకసారి కనుక ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కంటిన్యూ అయ్యాయంటే ఈ చమురు నిల్వలు ఖచ్చితంగా ఏదైతే వాణిజ్య ఎగుమతులు ఉంటాయో అవి నిలిచిపోతాయి. కాబట్టి ఆయా దేశాల్లో ఉన్న ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి రేట్లు పెరగడం జరుగుతుంది. ఆల్టర్నేట్ గా చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఖచ్చితంగా ప్రతి దేశం పైన దీని ఇంపాక్ట్ అవుతుంది. ముఖ్యంగా భారతదేశంపై చాలా సీరియస్ గా ఉండే అవకాశాలు కనపడతా ఉన్నాయి. ఎందుకంటే మనకు చమురు ప్రధానంగా అక్కడ నుంచి దిగుమతి చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి గ్యాస్ సంబంధించి ఏదైతే సహజ వనరులు ఉన్నాయో వాటి దిగుమతి చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇంపాక్ట్ భారత్ పై కూడా ఉండబోతా ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ యొక్క యుద్ధాన్ని ఎట్టి పరిస్థితుల్లో వీలైన త్వరగానే, ఎందుకంటే మొదలైందని చెప్తా ఉన్నారు, సో ఖచ్చితంగా అన్ని దేశాలు వివిధ దేశాలు ఇన్వాల్వ్ అయ్యి ఈ యొక్క యుద్ధానికి వీలైన త్వరగానే అసలు యుద్ధం మొదలు కాకముందనే దాన్ని నిలిపివేసే ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా అన్ని వివిధ దేశాలు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు కనబడతా ఉంది. సో ముఖ్యంగా ఇప్పుడు భారతదేశానికి సంబంధించి చూసుకుంటే మాత్రం ఇండియాపై చాలా ఇంపాక్ట్ ఉండబోతోంది. ఒకవైపు ఆర్థిక వ్యవస్థ పైన, అదేవిధంగా చమురు నిల్వలకు సంబంధించి కూడా కొంత ఆందోళనకరం ఉంటుంది. మరొక వైపు ఈ ప్రస్తుతానికైతే ఇజ్రాయెల్లో దాదాపు 20,000 మందికి పైగా భారతీయులు ఉన్నట్టుగా ఒక అంచనా. సో ఇరాన్ కూడా కొంతమంది ఉన్నారు. సో వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎందుకంటే రోజు రోజుకు పరిస్థితులు కనుక ఇంకా దిగజారిపోయి దాడులు పెరిగితే ఖచ్చితంగా భారతీయులకు కూడా అక్కడ కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఎందుకంటే ఎంతో మంది విద్యార్థులు కావచ్చు, ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం వెళ్తారు. కాబట్టి ఇజ్రాయెల్ కావచ్చు, ఇరాన్ కావచ్చు, అలాంటి వారి పరిస్థితి ఏమవుంది, వారికి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి బంధువులు కావచ్చు, కుటుంబ సభ్యులు కొంత టెన్షన్ పడే పరిస్థితి ఉంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ ఈ రోజు, ఎందుకంటే భారత విదేశాంగ శాఖ కూడా అక్కడ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కనపడుతోంది. ఎందుకంటే అక్కడ కనుక పరిస్థితులు మరీ చేయదాటిపోతే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి భారతీయులను సురక్షితంగా ఇండియాకు ఏ విధంగా రప్పించాలి, ప్రత్యేక విమానాల ద్వారా రప్పించేందుకు అలాంటి ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకున్న పరిస్థితి గతంలో కూడా చూసాం. సో ఇప్పుడు కూడా అదే రిపీట్ పరిస్థితి. కాబట్టి సో గత అనుభవాల దృష్ట్యా కొంత ముందు జాగ్రత్తగానే మేల్కొని అక్కడ ఉన్నటువంటి భారతీయ పౌరులకు ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తుగానే కొంత ఏర్పాట్లు చేయడం ఒకటైతే, అక్కడ ఉన్న వారికి కూడా కొంత మెసేజ్ ఇవ్వడం, వీలైనంత వరకు భారత ఎంబసీలను సంప్రదించండి. మీరు అవకాశాలను బట్టి అక్కడ యుద్ధ పరిణామాలు కనుక సీరియస్ గా ఉంటే, సో పరిస్థితులు కనుక చేయి దాటిపోయి ఉంటే మీకు మీ అంతలా మీరుగానే స్వదేశాలకు ఎవరి వాళ్ళకు చోటికి సొంత ప్రాంతాలకు వస్తే బాగుంటుందని చెప్పేసి కూడా ఒక మెసేజ్ పాస్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇదొక అంశం అయితే, ఇక అన్నిటికన్నా ముంచిది ఏదైతే జలసంధి ఉంటుంది, సో దాని మార్గం ద్వారానే నిత్యం, సో మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ జలసంధి ద్వారానే అనేకమైనటువంటి వాణిజ్య ఎగుమతులు దిగుమతులు జరుగుతూ ఉంటాయి. సో ఒక రకంగా కనుక ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఇలాగే కంటిన్యూ అయితే ఖచ్చితంగా దాన్ని కూడా మూసివేసే ప్రమాదం ఉంటుంది. సో అదిగిన జరిగితే ఇంకా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇరాన్ ఇజ్రాయెల్ పరిస్థితులకు సంబంధించి ఈ యొక్క భవిష్యత్తులో ఖచ్చితంగా, ఎందుకంటే వన్స్ కనుక రెండు దేశాల మధ్య ఈ యొక్క పరిస్థితులు చేయి దాటిపోవడం కావచ్చు, లేకపోతే దాడుల తీవ్రత పెరిగితే ఆ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది, ఎందుకంటే ఇప్పటికే ఇరాన్ పదే మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో కనుక నెక్స్ట్ కనుక ఏ మాత్రం పొరపాటు జరిగినా, ఎందుకంటే ఈ రెండు దేశాలకు సంబంధించింది అక్కడ పౌరుల ఇష్యూ, ఇది అదే సందర్భంలో ఈ యొక్క దేశాలకు సంబంధించి సమగ్రతకు సంబంధించిన అంశం. కాబట్టి ఖచ్చితంగా ఏ దేశం అయినా తమ దేశంపై దాడి జరిగినప్పుడు ప్రతీకార దాడులకు దిగే అవకాశం ఉంటుంది. సో దాని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అనేది మనం ఇప్పుడే ఊహించలేము. సో దానికి తోడుగానే వివిధ దేశాల మద్దతు ఉంటుంది. సో ఇప్పటికే ఇజ్రాయెల్కు అమెరికా అగ్రరాజ్యంగా ఉన్నటువంటి అమెరికా మద్దతు ఉన్న నేపథ్యంలో ఇటు చైనా, రష్యా, భారత్ లాంటి చాలా కీలకమైనటువంటి దేశాలు ఏ విధంగా అడుగులు వేయబోతాయి, సో ఎట్లా రియాక్ట్ అవుతాయి, ఈ మొత్తం యొక్క ఈ తాజా పరిస్థితుల పైన కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో ఏదేమైనా ఈ రాబోయే 48 గంటలు 2 రోజులు అనేది చాలా అత్యంత కీలకం. ఎందుకంటే వన్స్ ఒక అధికారికంగానే ఇజ్రాయెల్ చెప్తా ఉంది, మేము యుద్ధానికి సిద్ధమయ్యాం, యుద్ధం మొదలైందని చెప్పేసి ఇజ్రాయెల్ ప్రకటించిన ధర్మిలా, మరోవైపు అమెరికా 10 రోజుల క్రితం హెచ్చరించింది జెనీవాలో అణు ఒప్పందంపై సంబంధించి ఇరాన్ ఏమాత్రం కూడా కొంత కాంప్రమైజ్ కావట్లేదు, మా మాట వినట్లేదు, కాబట్టి ఖచ్చితంగా దాడులకు దిగుతామని చెప్పేసి హెచ్చరించిన నేపథ్యంలో సో ఒకవైపు అమెరికా ఇజ్రాయెల్ మాత్రం అవసరాన్ని బట్టి ఎప్పుడైనా సరే ఇక యుద్ధానికి సిద్ధమే ఉంది కాబట్టి అటాక్స్ పెంచే అవకాశం ఉంటుంది. సో దాడులు ఇంకా మరింత కొనసాగించే అవకాశం ఉంటుంది, పెంచే అవకాశం ఉంటుంది. సో ఈ దాడులను తిప్పికొట్టడానికి ఇరాన్ కూడా తన వంతుగా ప్రయత్నం చేయడం, అదే సందర్భంలో ఇజ్రాయెల్ టార్గెట్ గానే పెద్ద ఎత్తున క్షిపణుల దాడులకు దిగే అవకాశం ఉంటుంది. సో మొత్తంగా అల్టిమేట్ గా రెండు దేశాల మధ్య తీవ్ర ఒక యుద్ధ వాతావరణం, దాని ఇంపాక్ట్ పశ్చిమాసియాలతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా ఉండబోతోంది. సో మొత్తం కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఎందుకంటే ఈ ఇటీవల కాలంలో వరుసగా తరచుగా చాలా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఒకవైపు ఇప్పటికే మన ఆసియా ఖండంలో సంబంధించి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య ఒకవైపు యుద్ధం కొనసాగుతూ ఉంది. నిత్యం అక్కడ ఉన్నటువంటి రెండు దేశాల మధ్య మనకు పక్కనే ఉన్నటువంటి పొరుగు రెండు దేశాలు, వాటి మధ్య ఇప్పటికే యుద్ధం తీవ్రతరం అవుతోంది. ఒకరిపై ఒకరు ఎయిర్ బేస్లపై దాడులు చేసుకోవడం, క్షిపణులతో దాడులు చేసుకోవడం, విధ్వంసం అవుతోంది. అక్కడ రెండు వైపులా ప్రాణ నష్టం జరుగుతోంది. సో అది ఒక వైపు మొదలు స్టార్ట్ అవుతోంది. అది క్రమంగానే కొద్ది రోజుల క్రితమే ఆ రెండు దేశాల మధ్య రోజు రోజుకు పరిస్థితులు చేదాటిపోతూ ఉంటాయి. ఇప్పుడు దాటికి
వాటికి తోడు అవి చాలదన్నట్టుగా ఇప్పుడు ఈ పశ్చిమాసియాలో కూడా ఇప్పుడు ఈ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కూడా అట్లాంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్ గా మాత్రం ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం చాలా తీవ్రతరమయ్యే అవకాశం కనబడుతుంది. వాటి ప్రభావం కూడా ప్రపంచ దేశాల మీద పడే అవకాశం ఉంటుంది. సో అల్టిమేట్ గా కేవలం ఇది రెండు దేశాల మధ్య కాదు, దాని ఇంపాక్ట్ ప్రపంచంగా వ్యాప్తంగా ఉండబోతుంది. ఒకవైపు ఆయా దేశాల ఆర్థిక పరిస్థితితో పాటు మొత్తం స్టాక్ మార్కెట్ల పైన పడుతుంది. సో మొత్తంగా కూడా దిగజారిపోయే పరిస్థితి ఉంది. సో ఇది మొత్తంగా ఆ రెండు దేశాలకు మాత్రమే మనం సంబంధించింది అనుకుంటే మాత్రం కొంత పొరపాటే. సో దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలపై ఉంటుంది. సో ఆ ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి ఆయా దేశాల వాణిజ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, సో ఎగుమతులు దిగుమతులు ఇలా అన్ని రకాలుగా ప్రభావం చూపుతోంది. సో అల్టిమేట్ గా ఈ యుద్ధానికి మాత్రం వీళ్ళని త్వరగా అవకాశాలను బట్టి అన్ని దేశాలు కూడా శాంతి పరిస్థితులు ఏర్పడేలా మొత్తంగా కూడా కోరుకుంటున్నాయి. సో దాని రకంగానే మొత్తంగా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రెండు దేశాలు మరి ఎలా ఉండబోతాయి, ఈ యుద్ధానికి ఏదైనా అమెరికా మధ్యవర్తిత్వం, మరొకసారి అమెరికా ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ చాలా సందర్భాలు చెప్పిన పరిస్థితి, చాలా దేశాల మధ్య నేను యుద్ధాన్ని ఆపగలిగాను, సో మొత్తం ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొల్పాలని పదే పదే చెప్పుకుంటున్నా డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు తనే ఒక రకంగా ఈ యొక్క యుద్ధాన్ని దిగుతామని చెప్పినట్టుగానే ఈ ఇరాన్ పై యుద్ధాన్ని దిగిన పరిస్థితుల నేపథ్యంలో సో మరి ఈ మొత్తం పరిస్థితులు ఎటువైపు దారితీస్తాయి, ఆ రకంగా తర్వాత నెక్స్ట్ ఏం జరగబోతుందనేది మాత్రం కాస్త ఆందోళనకరంగా ప్రపంచ దేశాల భారత్తో పాటు ఆయా దేశాల పైన కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ పరిస్థితి ఈ రెండు ఇరాన్ అదేవిధంగా ఇజ్రాయెల్ రెండు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులు మాత్రం కొంత ఆందోళనకరంగా ఉన్నాయని చెప్పవచ్చు. సందీప్. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.